తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ధర్నా నడుస్తూ ఉంది. అసలు ఏంటి వీళ్ళు రిటైర్మెంట్ బకాయిలు గవర్నమెంట్ ఎందుకు చెల్లించట్లేదు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏం కోరుతున్నారు? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో, హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులకు రిటైర్మెంట్ పర్సన్స్కి ఏవైతే తీసుకొచ్చినటువంటి హెల్త్ స్కీమ్ మీద కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అవేంటి, అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది రిటైర్ పర్సన్తో పెన్షనర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఈ రిటైర్మెంట్ బకాయిల కోసం ఇంకెన్ని ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఇంకెన్ని ధర్నాలు చేస్తారు? ఏంటి అసలు గవర్నమెంట్ నుంచి స్పందన ఉందా? ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి స్పందన జీరో. అసలు గవర్నమెంట్కి మాకు పెన్షన్స్కి బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశం ఏ కోశైనా కనిపించట్లేదు. ఇప్పటికీ ఇలాంటి ఆవేదనతో 60 మంది వరకు చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చనిపోవాలని గవర్నమెంట్ భావిస్తుందో అర్థం కావట్లేదు. గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిజంగా మేము కేసీఆర్ని గద్దెదించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం రావడానికి కీలక పాత్ర పోషించి ఉద్యోగస్తులం. ఇలాంటి ఉద్యోగస్తులను ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నదంటే, పెన్షనర్కు మా జీతం పోయింది, కనీస బెనిఫిట్స్ లేవు. ఎలాంటి బెనిఫిట్స్ లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇకనైనా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నది పెన్షన్స్ ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. లేకపోతే మేము కేసీఆర్కి పట్టించిన గతిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వచ్చే గవర్నమెంట్లో ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మా పవర్ ఏందో చూపిస్తాం. ఎంప్లాయీస్ అందరము, ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్ కూడా మాకున్నటువంటి అనుభవంతో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా మేము వెనకాడం. మీరు గద్దెదించడానికి వెనకాడడం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం ఇట్లా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. మరి మీ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ మీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జనం కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఓటేస్తున్నారు కదా, ఏంటి అసలు? సార్, మంచి క్వశ్చన్ ఇచ్చారు సార్. మాకు ఇది ప్రజలు ఏమని భావిస్తున్నారు అంటే, ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, వీళ్ళే పరిపాలిస్తారు, వీళ్ళు ఇప్పుడు ఇచ్చేదైనా సచ్చేదైనా వీళ్ళే కదా. కాబట్టి ఈ 3 సంవత్సరాలు వీళ్ళకు అనుకూలంగా ఓటేస్తే పని చేస్తారు, లేకపోతే పని చేయరు, మాకు డెవలప్మెంట్ ఉండదన్న ఆశతో మాత్రం ఓటేస్తున్నారు తప్ప ప్రభుత్వం పైన ఏ మాత్రం నమ్మకం లేదు. మాకు పిఆర్స్ లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, ఉద్యోగస్తులకు ఏవి లేవు. ఇంకొకటి చెప్తానండి, 420 హామీస్ ఇవ్వడం జరిగింది. ఈయన ఒక్క హామీ నెరవేర్చాడా? 6 పథకాలు అన్నాడు, ఏమి ఇచ్చాడు? ఒక ఉచిత బస్సు ఇచ్చి మాత్రం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేసి మహిళలకి పురుషులకి గొడవలు పెట్టడము, మహిళలకు గొడవడం తప్ప ఏమీ లేదు. ఆర్టీసీని కూడా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు మంచిగా లేవు. కాబట్టి ఆ పథకాలన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయడం మాకు తెలియదు. మేము ఒక మంచి ఉద్యోగంలో ఉండి 30 సంవత్సరాల సర్వీస్ చేసి ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండకుండా ఈ వయసులో మేమందరము ఈ ధర్నాల చుట్టూ తిరగాలంటే అనారోగ్య సమస్యలతో ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ కూడా మేము ఈ ధర్నాలకు రావడం కారణము ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూరే. రేవంత్ రెడ్డి గారి యొక్క నెగ్లిజెన్సీ కారణం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మా యొక్క సమస్యలన్నిటినీ, ముఖ్యంగా పెన్షన్స్కి బెనిఫిట్స్, హెల్త్ కార్డు మరియు మన పిఆర్సీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మీ యొక్క నిజాయితీని మేము మీ గెలుపు కోసం కష్టపడ్డాం చూడండి, దానికి ప్రతిఫలంగా ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఈ హెల్త్ స్కీమ్ ఒకటి ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది. ఏంటి అసలు 1.5% మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి గవర్నమెంట్ నుంచి అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు అందరూ ఈ హెల్త్ స్కీమ్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవంగా చాలా కాలం నుంచి అడుగుతున్నారు. కానీ ఒకేసారి సంఘాలను పిలిపించి అక్కడ 1.5% ఒప్పుకోవడం అనేది ఉద్యోగస్తులలో సుముఖంగా లేరు. దానికి కారణం ఏంటిదంటే ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది.
అంటే వీళ్ళు మరి మా జీపీఎఫ్, టీహెచ్ఎల్ఐ, మా అన్నీ కూడా సేవింగ్స్ అన్నీ కూడా మా డబ్బులు దాచుకొని మాకు ఇస్తలేరు. మరి రేపు ఈ 1.5 కూడా కలెక్ట్ చేసి మరి ఈహెచ్ఎస్కు ఖర్చు చేస్తుందా లేకపోతే పథకాలకు యూజ్ చేస్తుందా అనేటువంటి అపనమ్మకంతోనే మరి ఇప్పుడు ఉద్యోగస్తులలో తర్జన భర్జన జరుగుతుంది. మరి ఆ విధానం కూడా కరెక్ట్ కాదని చాలామంది అంటున్నారు. అదే ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ 1.5% ఒప్పుకొని వచ్చారు. ఇవాళ ఒక 50,000 బేసిక్ ఉంటే ఆ 50,000కే వస్తుంది. రేపు పిఆర్సీ వస్తుంటుంది, పెరిగినప్పుడు మళ్ళీ డబుల్ అవుతుంది. తర్వాత ఈ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అని వస్తుంది. అప్పుడు ఇంక్రిమెంట్ యాడ్ అయినప్పుడు కూడా మరి పెరుగుతుంటుంది, అలా పెరుగుతూ పోతుంటుంది. అంటే 1.5 అనేది ఒప్పుకోవడము అది కరెక్ట్ కాదని చాలామంది ఎంప్లాయీస్ ఇప్పుడు జేఏసీ మీద కూడా తర్వాత టీచర్స్ యూనియన్స్ మీద కూడా తిరగబడుతున్నారు. మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వాస్తవంగా ఈ యూనియన్స్ అన్నీ కూడా వాళ్ళ సభ్యులతోని, ప్రాథమిక సభ్యులతోని జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ నాయకులంతా కూడా పోయి మరి చీఫ్ సెక్రటరీ దగ్గర ఏకపక్షంగా 1.5 ఒప్పుకొని వచ్చారు. మరి అంతకుముందు 500 ఇస్తామన్నోళ్ళు ఏకదమ్ 1.5 ఒప్పుకొని రావడం వల్ల ఈ యొక్క ఉద్యోగస్తులలో మరి దాని మీద వ్యతిరేకత బాగా ఉంది. ఏంటి సార్ ఇంకెన్ని ధర్నాలు చేయబోతా ఉన్నారు? మీ రిటైర్మెంట్స్ ఈ 3 ఏళ్ల పాటు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ళు ఉంటే ఆ 3 ఏళ్ళు ధర్నాలు చేయడానికి సరిపోతుందా మీ జీవితం? ఇక ఇప్పుడు 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఈనాటి వరకు కూడా ఎవరికీ రాలేదు. వాస్తవంగా కొంతమందికి డబ్బులు మాత్రమే వచ్చినాయి, పైరోలు చేసి పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్లకు. అదేవిధంగా మన కోర్టుకు పోయినటువంటి స్టార్టింగ్లో పోయినటువంటి వాళ్లకు ఇప్పటికి మరి 3,000 మంది కోర్టుకు పోయినరు, 500లకు పైన కాంటెంప్ట్ కోర్టు అయినాయి. మరి గవర్నమెంట్లో కదలిక లేదు, అంటే చట్టాల పట్ల వాళ్ళకు గౌరవం లేదు, తర్వాత ఇది రాజ్యాంగం పట్ల వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు అనుకున్నదే రాజ్యాంగము, వాళ్ళు అనుకున్నదే చట్టాలు. మరి మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఎందుకు అంటే ఒక హైకోర్టు జడ్జే శ్రీదేవి మేడం గారు నాకు పెన్షన్ వస్తలేదని వారు కూడా కోర్టుకు పోయినరు. అంటే మరి ఎవరికి మరి ఎలాంటి పరిస్థితి ఉంది మన తెలంగాణ రాష్ట్రము అనేది అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా అసలు ఈ నాయకులకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. మరి అంటే పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి వాళ్ళ యొక్క పదవిని మాత్రమే కాపాడుకుంటారు, వాళ్ళ యొక్క ఆస్తులను మాత్రమే కాపాడుకుంటారు. కనుక ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలలో ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద మరి తిరుగుబాటు అనేది మొదలైంది. మరి మీరు అన్నట్లు లోకల్ బాడీలో వారికి మెజార్టీ వచ్చింది అంటున్నారు, కానీ అది స్పష్టమైన మెజార్టీ ఏమీ కాదు. 36 మంది హంగొచ్చిండ్రు, 36 మున్సిపాలిటీలో హంగొచ్చింది అంటే అది వారికి ఫేవర్ కాదు, వాళ్ళు అక్రమంగా దాన్ని చేసుకుంటారు. కనుక అది ఫేవర్ అనడానికి వీల్లేదు. మరి 50% అబౌవ్ 50%, 50 బిట్వీన్ 60 మధ్యలోనే వాళ్ళకు వచ్చినాయి. అది లోకల్ బాడీ కనుక ఏం ఆలోచన చేస్తారు అంటే ఈ ప్రభుత్వం ఉంది, మన పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో వేస్తారు. ఇప్పటికిప్పుడు కనుక ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టండి, గవర్నమెంట్ డిపాజిట్లు కోల్పోయేటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా గెలవాడు ఈ గతంలో గెలిచినటువంటి నియోజకవర్గం నుంచి. అంటే ఈనాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది గ్రౌండ్ లెవెల్లో. మరి వాళ్ళు ఎక్కడి రిపోర్ట్లు చూస్తారో ఏం చూస్తారో వాపును చూసి బల్బ్ అనుకుంటారు అంతే. కనుక ప్రజలలో ఆయన మీద ఏమీ సరైనటువంటి మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటారా, వాళ్ళు అన్నటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయలే. 420 వాగ్దానాలు అంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు, ఎంప్లాయీస్కు అన్నీ ఇస్తానని ఇవ్వలేదు. ఎక్కడ కూడా మరి 6 ఉచిత పథకాలలో ఉచిత బస్సు ఒకటి పెట్టిండు. ఆ బస్సు వలన కూడా మనం చూస్తున్నాం రోజు ఎన్ని గొడవలు అవుతున్నాయి. మరి ఆ బస్సులో పెట్టిన తర్వాత ఆటో వాళ్ళందరూ కూడా కొట్లాడారు, మాకు 12,000 ఇస్తాడు, మరి వాళ్ళకు కూడా 12,000 ఇవ్వలే. అంటే మరి అది కూడా ఒక రకంగా ఫెయిలే. అంటే గవర్నమెంటు కేవలము మాటలతోనే కాలం వెళ్ళబుచ్చాలని చూస్తుంది. దాని ఫలితం కూడా వారు తొందరనే అనుభవిస్తారు. సగం పీరియడ్ అయిపోయింది, ఇక మిగిలింది సగమే కదా. మేమైతే పోరాడుతూనే ఉంటాం, ఇచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాం. అంటే ఇప్పటికీ 2 ఏళ్ళ నుంచి పోరాడుతుండ్రు, 67 మంది చనిపోయారు. ఇంకా చివరి వరకు వారున్న రోజులైనా మేము పోరాడడానికి రెడీగానే ఉన్నాం. నెలకి 700 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నది గవర్నమెంట్, రావట్లేదా? మళ్ళీ ఎవరికి వస్తూ ఉన్నాయి? 700 కోట్లు రిలీజ్ అవుతున్నాయా అవుతలేవా? ఇది అంత బూటకం. వాస్తవంగా 700 కోట్లు ఇచ్చినట్లు వాళ్ళు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఏది కరెక్ట్నెస్ అంటే వాస్తవము ఉంటే డిస్ప్లే చేయొచ్చు కదా.
ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటిది ఆన్లైన్లో పెడితే అప్పుడు ప్రాబ్లమే ఉండదు కదా, నిజంగానే ఇస్తున్నాను అనుకుంటారు. వాస్తవంగా వాళ్ళు మేలో 25 మేలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు నన్ను కోసుక తిన్నా పైసలు ఇవ్వన్నారు. ఆ తర్వాత జూన్లోనో ఏమో వాళ్ళు జూన్ నుంచి ఇస్తామన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు 700 కోట్ల చొప్పున ఇస్తే కొన్ని పూర్తి అయ్యేటివి ఏవీ పూర్తి కాలేదు. కనుక వాళ్ళు 700 ఏళ్ళ ఇప్పటికీ మన వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో అన్నట్లు 1000 కోట్ల వరకు ఇచ్చిండ్రో ఏమో అంతే అనుకుంటున్నాం, అంతకు మించి ఇవ్వలేదు. మరి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినప్పుడు డిస్ప్లే చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? పారదర్శకంగా మనకు ఆన్లైన్లో పెడితే నిజంగానే ఇస్తుండ్రు, వీళ్ళకి ఇంత అమౌంట్ అయింది అని మేము కూడా లెక్కలు చేసుకుంటాం బయట ఉండి. కనుక వాళ్ళు అన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు కనుక వాళ్ళు చెప్పేటువంటి మాట 100కి 100 బాళ్ళు అబద్ధం. కొన్ని కమిషన్లు ఇస్తే కొంతమందికి వస్తున్నాయి అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది దగ్గర నుంచి. నిజమేనా అసలు అట్లాంటిది ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు చూసిర్రు, నేను చెప్పాను కదా, మొదట్లో కోర్టుకు పోయినటువంటి మొదటి వాళ్ళకి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇస్తలేరు మళ్ళీ వాళ్ళకు కూడా. మరి అదేవిధంగా అక్కడ పర్సంటేజులు మధ్యవర్తులు మరి పెద్ద మీడియా విలేకరులు కూడా ఉండని విన్నాము. మరి పెద్ద మీడియా విలేకరులు, తర్వాత ఆ సెక్షన్లలో పనిచేసేటువంటి వాళ్ళ పిఏలు, డ్రైవర్లు, తర్వాత వాళ్ళ భార్యలు, మంత్రుల యొక్క భార్యలు కూడా ఈ పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారట. ఈ మధ్యలో దాన్ని లెవెల్ పెంచారట. ఈ 1 కోటి 2 కోట్లు కాదు, 100 కోట్లు వస్తేనే నేను మాట్లాడతా అనే స్థితికి వచ్చిందట. అంటే పర్సంటేజ్ల పర్వం ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు వాస్తవంగా మాకు ఇచ్చేటువంటి అమౌంట్ వాస్తవం అయినప్పుడు డిస్ప్లే చేయాలి, లిస్ట్ మొత్తం డిస్ప్లే చేసి మనకు అక్కడ చూపెట్టినట్లయితే అది వాస్తవం అని మనం నమ్మడానికి వీలు కలుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి, ఇప్పటికీ 67-70 మంది చనిపోయారు. మరి వాస్తవంగా ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చారు. గతంలో కూడా ఇక్కడ ఇంకొక సంఘం వాళ్ళు పెట్టినప్పుడు వచ్చారు. మరి ఎవరు ఏది పెట్టినా కూడా ఇక్కడ దీనికి అంతటికీ కూడా మూల కారకుడు ఎవరంటే బక్కా జడ్సన్ కానీ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త తను ముందు టేకప్ చేసిండు. ఇది జీరోలో ఉన్నటువంటిది ఇప్పుడు అన్ని సంఘాలలో ఒక కదలిక అనేది వచ్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించక తప్పదు. మరి ఎవరు ఏ సంఘం వల్లనైనా మేము ఆదరిస్తాం, కానీ ప్రధానమైన డిమాండ్ మాది పెట్టాలి. ఎందుకంటే మేము దాచుకున్న డబ్బులే ఇవ్వమంటున్నాము, ఎక్కడో బ్యాంకు దోసి ఇవ్వమంటలేము, లేకపోతే ఎవరిదైనా భూములు అమ్మి ఇవ్వమంటలేము. మరి మాకు దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక గవర్నమెంట్ ఇప్పటికైనా మరి రేపు మార్చిలో బడ్జెట్ పెడుతుంది కనుక అందులో ఒకేసారి ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రికి గవర్నమెంట్కి కూడా మంచి విలువ ఉంటుంది. మరి ఇప్పటికైనా చావులను ఆపాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేపర్లో కూడా చూసినా వరంగల్లో హన్మకొండలో ఒక ఉపాధ్యాయుడు రిటైర్మెంట్, ఎవరు అసలు ఏంటి అసలు నిజమేనా? నిజమే, అది వాస్తవమే. అతడు ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైంది అంటే అతడు పేషెంట్ అయ్యాడు. మరి ఆ హాస్పిటల్ అంటే ఇవాళ మీకు తెలుసు, హాస్పిటల్కి పోతున్నాం అంటే బందర్ దొడ్లకు పోయినట్టే. వాడికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, వాడికి అందులో ఏం జబ్బు ఉందో ఎవరికి తెలియదు. కనుక మరి అతడికి వస్తాయి అనుకున్నాడు, వస్తే నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. మరి ఏమైందని మళ్ళీ ఇంటికి వచ్చిండు. మళ్ళీ అటు సీరియస్ పరిస్థితుల్లో ఇప్పుడు హాస్పిటల్లో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎవరి దగ్గర 30-40 లక్షలు ఎవరి దగ్గర ఉండవు. మరి మీకు అందరికీ తెలుసు, అంతా కూడా ఉద్యోగస్తులు అంటే మరి మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, బిలో మధ్యతరగతి వాళ్ళే. ఇవి వస్తే మరి పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడము, తర్వాత అదేవిధంగా ఇళ్ళ యొక్క లోన్లు కట్టుకోవడము, తర్వాత అప్పులు తీర్చుకోవడము, ఇవన్నీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ గవర్నమెంటులో ఏమాత్రం కదలిక లేదు. మరి ఒక దున్నపోతు మీద వాన పడ్డట్టుంది గవర్నమెంటు. మరి ఏం ఆలోచన చేస్తుందో, మరి ఏమనుకుంటుందో వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా చెప్తలేరు. మరి ఇది పరిస్థితి. మరి మేము ఇచ్చేంత వరకు మాత్రం పోరాటాన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తాము.